టీఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కర్మన్ ఘాట్ లో హనుమాన్ జయంతి సంబరాలు. ధ్యానాంజనేయుడికి 108 లీటర్లతో మహాక్షీరాభిషేకం. పనులు మేం చేస్తే బిల్లులు ఎవరికి పోతున్నాయి? అధికారుల తీరుపై కాంట్రాక్టర్ల ఆగ్రహం. పంట కొనలేని వారు మళ్లీ గెలుస్తామని ఎలా అంటారు? కాంగ్రెస్ సర్కారు నిలదీసిన అన్నదాతలు. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలోని అత్యంత పురాతనమైన ప్రసిద్ధ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నీవు కర్మన్ ఘాట్ అని స్వయంగా స్వామివారే పలికిన ఈ పుణ్యక్షేత్రంలో నేడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. జయంతి సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్మన్ ఘాట్ ఆలయం భక్తజన సందోహంగా మారింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. పాలు, పెరుగు, తేనె మరియు పలు రకాల పండరసాలతో కలిపి సుమారు 108 లీటర్లతో స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం అర్చకులు స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించి మంగళహారతిచ్చారు. గర్భాలయంలో వెలిసిన ధ్యానాంజనేయ అద్భుత రూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. స్వామివారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 2 కళ్లు చాలు అన్నట్లుగా ఉన్న స్వామివారి అలంకరణ చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ పరిసరాలన్నీ జై బజరంగ బలి నామస్మరణతో మారుమోగిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ మరియు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్లు గ్రామ పంచాయతీ కార్యాలయం తాళం వేశారు. ముచ్చుకూరు గ్రామంలో అధికారుల పాలనలో పనులు చేసిన తమకు ఇప్పుడు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. భీమగల్ మండలం ముచ్చుకూరు గ్రామంలో గ్రామ పంచాయతీ పనులు చేసిన కాంట్రాక్టర్ల ఆవేదన కట్టలు తెంచుకుంది. అధికారుల పాలన ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధి కోసం వివిధ పనులు చేశామని, అయితే వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం నేటికి మంజూరు కాలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా గ్రామ పంచాయతీ కార్యాలయం తాళం వేసి అధికారులకు తమ నిరసన తెలియజేశారు. పనులు పూర్తి చేయడానికి బయట నుంచి అప్పులు తీసుకొచ్చామని, ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెంటనే తమ బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. స్థానిక అధికారులు అక్కడ చేరుకుని కాంట్రాక్టర్లతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. బిల్లులు చెల్లింపై స్పష్టమైన హామీ వచ్చే వరకు కార్యాలయం తెరిచే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్లు భీష్మించుకున్నారు. రాష్ట్రంలో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ బతుకులు అధ్వానంగా తయారయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులు పండించిన పంటను అమ్ముకోలేక మద్దతు ధర దక్కక రోడ్న పడుతున్నారు. పంట కొనడం చేతకాని వారు మళ్లీ గెలుస్తామని ఎలా అనుకుంటున్నారంటూ రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న రైతుల నిరీక్షణ ఫలించడం లేదు. అధికార నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యంపై వారు మండిపడుతున్నారు. పంట కోసి కొనుగోలు కేంద్రాలకు వచ్చి 25 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. ఆకాశం వైపు చూస్తూ వర్షం వస్తే పంట తడిసిపోతుందన్న భయంతో రాత్రంతా పంట దగ్గరే కాపలా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 2,500 రూపాయలుంటే బయట మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారి కేవలం 1,300 రూపాయలకి అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంటే క్వింటాలకు దాదాపు 1,200 రూపాయల నష్టాన్ని రైతులు భరించాల్సి వస్తోంది. రైతు కష్టాన్ని గుర్తించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు పంటను సేకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు ఈ ఆవేదనపై ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 20 సార్ 25 రోజులు అవుతుంది సార్. 25 రోజుల కానీ సార్ మక్కలు సార్ అటుబొట్టే వడ్లు సార్ ఒక్క లారీ కూడా పోతలేదు సార్. హమాలలో వచ్చి కావాలి ఏం చెప్తుందంటే మేమే వేసుకుంటాం, ఇప్పటి వరకు పోనీయము,
సార్ మేము మా ఇప్పుడు నైట్ వర్షం పడ్డాయి సార్. నైట్ వర్షం సార్ మస్తు ఇబ్బంది అయింది సార్. మాకు పరదాలు లేవు సార్. చినిగిల పరదాలు వేసుకుంటాం సార్. మళ్ళీ అక్కడ ఒకళ్ళం ఇక్కడ ఒకళ్ళం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మస్తు వర్షం కూడా బాగా వచ్చింది సార్ నైట్. అటు సైడ్ సార్ బాగా ఉంది. ఇప్పుడు దగ్గర దగ్గర 20 రోజుల నుంచి 20 రోజుల నుంచి అసలే కావట్లేదు సార్. మెయిన్ రోడ్ మీద అంబేద్కర్ సెంటర్ కాడ ఉన్నాయి సార్. మెయిన్ రోడ్డుకే ఉన్నాయి సార్. అంబేద్కర్ సెంటర్ కాడ ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉంది? మరీ ఘోరంగా ఉంది సార్. మరీ ఘోరంగా ఉంది సార్. మరి పరిస్థితి అయితే ఒక్కరు కూడా కొంచెం ఎవరికి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ కావట్లేదు సార్. ఒక్కరు కూడా రెస్పాన్స్ కావట్లేదు. కొంటున్నామని చెప్తున్నారు. ఎవరు కొనట్లేదు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పటి వరకు అయితే 20-25 రోజులుగా మక్కలు అక్కడనే ఉన్నాయి సార్. వడ్ల ఆడనే ఉన్నాయి సార్. మాకైతే పరదాలకు గానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పటి వరకు అయితే సార్. మరి వాళ్ళేమో రేవంత్ రెడ్డి ఏమో మొత్తం కొంటున్నాము. అసలు మీకు రైతు భరోసా అవన్నీ ఏమన్నా? రైతు భరోసా ఏం రాలేదు సార్. రైతు బంధు రాలేదు సార్. ఒక్కటే క్రాప్ పడ్డాయి సార్. ఒక ఎకరానికి 6,000 పడ్డాయి సార్ ఇప్పటి వరకు అయితే సార్. ఒక్క ఎకరానికే పడ్డాయి సార్. బతకాలి రైతు ఏం చేయాలి సార్? మాకు ఫుల్ ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పటి వరకు అయితే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు జొన్నలు గానీ మక్కలు గానీ ఆయన గవర్నమెంట్ ఐకేపీ కొన్నా కూడా మహిళా సంఘాలు కొన్నా కూడా సార్ ఎప్పుడు సరుకు అప్పుడు వెళ్ళిపోయాయి సార్. పోయాయి సార్. 2-3 రోజులకి వెళ్ళిపోయాయి సార్. మరి ఈయన వచ్చినాక సార్ కష్ట దరిద్రం ఉన్నాయి సార్ మాకైతే. అవును సార్. మళ్ళా గెలుస్తా అంటుండు కదా. మళ్ళీ ఎట్లా గెలుస్తారు సార్? ఈ జొన్నలు కాంటా పెడితేనే గెలుస్తారు సార్ ఆయన. తక్కువ జొన్నలు లేవు సార్. ఇప్పటి వరకు దాదాపు ఒక 50 లారీలు ఉన్నాయి సార్ మా ఎన్నికల్లో. కొనుగోలు చేసిన 100 లారీలు ఒక్క 5 లారీలు పోయినాయి సార్. 5 లారీలు పోయినాయి సార్ ఎన్నికలకి వెళ్ళి. ఇంకా 100 లారీలు సార్ కొనలేదు సార్ ఇక్కడికి వచ్చి. అవును సార్. నిన్న మొన్నగా జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి పూర్తయ్యాక మంగళవారం ప్రారంభం కాగానే దీక్ష విరమణ కోసం వేలాది మంది స్వాములు ఆలయానికి పోటెత్తారు. కాలినడకన వాహనాల్లో ఉచిత బస్సుల్లో భారీ సంఖ్యలో గుట్టపైకి చేరుకున్న భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. మాల విరమణ మండపానికి చేరుకుని తమ దీక్షను పూర్తి చేసుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని టెంకాయ మొక్కులు తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్ చేయంజన్న నినాదాలతో మారుమోగాయి. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు త్రాగునీరు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండవేడిని తట్టుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ కొనసాగించారు. ప్రస్తుతం మధ్యాహ్న వేళల్లో రద్దీ కొంత తగ్గినప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మళ్లీ భారీ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నారు. ఆలయ అధికారులు, సేవా సమితి సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నారు. జై శ్రీరామ్. మనకి పెద్ద జయంతి ఉత్సవాలు అనేవి మనకి నిన్న స్టార్ట్ అయ్యి నిన్న ఈ రోజు రేపు కూడా స్వాములందరూ కూడా మాలగరణ తీసుకోబోతా ఉన్నారు. సుమారుగా 2.5 నుంచి 3 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 12 గంటల తర్వాత ఇప్పుడు మాలగరణ అనేది మనము ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈ రోజు 12 నుంచి రేపు నైట్ 12 దాకా కూడా మనకి పాపులేషన్ అనేది హెవీగా రాబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించి సుమారుగా 1200 మంది పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మంది శానిటేషన్ స్టాఫ్ కూడా చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇష్యూస్ అన్ని కూడా మనము సార్ట్అవుట్ చేస్తా ఉన్నాం. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
జెండా అవతలు కాదు కానీ మీరు అది జరగలేదు ఏం కాదు కానీ వస్తారు కానీ కైకిలు ఇచ్చింది కానీ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై కిసాన్. ఏది గొప్పదారి కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికార బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిష్పక్షపాత విచారణ కోసం బండి సంజయ్ రాజీనామా చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీనామా చేయాలి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి వెంటనే రాజీనామా చేయాలి అరెస్ట్ చేయాలి బండి సంజయ్ వెంటనే అరెస్ట్ చేయాలి బండి సంజయ్ వెంటనే తెలంగాణ పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం సిగ్గు తెలంగాణ పోవడం సిగ్గు తెలంగాణ పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం అరెస్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకపోవడం తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకపోవడం చర్యలు తీసుకొని ఈ రోజు తెలంగాణ చౌక్ లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు సిట్టు పేరుతోటి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం పెట్టాడు. సిట్టుకు దేనికి నిర్వహించారు, విచారణ దేనికి, ఈ రోజు బండి సంజయ్ తోటి ఈ రోజు
రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం కూడా బండి భగీరథ్ ను కాపాడాలనే ఉద్దేశంతో సిట్టు ఇది పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఈ సిట్టు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిట్టు కాదు, వెంటనే భగీరథ్ ను అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ల కింద చట్టాల కింద అరెస్టులు చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే హనీ ట్రాప్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇప్పటికే వాళ్ళ కుటుంబాల మీద ఇప్పటికే అమ్మాయికి సంబంధించిన 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ రోజు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే బండి భగీరథ్ ఉన్నాడో తనను అరెస్ట్ చేయకపోతే మాత్రం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ బండి సంజయ్ ఇల్లును ముట్టడిస్తని చెప్పేసి రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నరేష్ పటేల్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన చేయడం జరిగింది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఈ రోజు ఈ దేశంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక 17 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం చేసి మద్యం తాగించి ఫామ్ హౌస్ లో అమ్మాయితో తిరిగి అమ్మాయి పైన అత్యాచారం చేసి తను ఈ రోజు తన కుటుంబం తన పైన అత్యాచారం చేసి కేసు నమోదు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం ఈరోజు స్పందించిన పరిస్థితి ఉన్నది. 2 రోజుల తర్వాత నిన్న స్పందిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు కేసు 684/26 సంబంధించింది. ఈ రోజు సెక్షన్ కింద ఈరోజు కేసు నమోదు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈరోజు విచారణ జరిపించడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర మంత్రి అని ఈరోజు ఎందుకు తనకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే ఈరోజు హనీ ట్రాప్ అని చెప్తున్నారు. హనీ ట్రాప్ అంటే బండి భగీరథ్ తన కుటుంబంతో తీర్థయాత్రలు పోతారు. హనీ ట్రాప్ అంటే ఈ రోజు విహారయాత్రలు పోతారు. అంటే ఈ రోజు బండి సంజయ్ హనీ ట్రాప్ అనే పేరుతోని తన కొడుకును కాపాడుకోవడానికి కోసం ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఈ రోజు సంఘాల డిమాండ్ చేసినాం. తక్షణమే పోక్సో కేసు కింద తక్షణమే రిమాండ్ పంపాలి. ఈరోజు అబ్స్కాండ్ ఉందని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? 3-4 రోజుల నుండి అబ్స్కాండ్ ఉందంటే ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎందుకు ఈ రోజు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయడం లేదు? అంటే ఈరోజు పోలీసుల యొక్క అండదండలతో కూడా ఈరోజు బండి భగీరథ్ ఈ రోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఒకవేళ దేశంలో ఈ రోజు బేటీ పడావో బేటీ బచావో అంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఈరోజు నార్త్ లో ఈరోజు అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతాయి. ఈరోజు సౌత్ లో తెలంగాణలో కూడా బీజేపీ నాయకుల ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల కొడుకులకు సంబంధించిన అత్యాచార ఘటనలు ఈ రోజు మన రాష్ట్రంలో వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క కేసు పైన విచారణ జరిపించాలి. దాంతో పాటు కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ నువ్వు నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే నీ కొడుకు ఈ రోజు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిందంటే నువ్వు నైతిక బాధ్యత వహించి ఈ రోజు నువ్వు రాజీనామా చేయాలి. కానీ ఎక్కడ కూడా నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు, తప్పుడు కేసు ఫాల్స్ కేసు అని చెప్తున్నారు. ఇది సరైన కాదు. నీ కొడుకు ఈ రోజు గంజాయి అలవాటు ఉంది. గతంలో ఈ రోజు మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థుల పైన దాడి చేసిన అనుభవం ఉంది. దాంతో పాటు మిగతా కళాశాల విద్యార్థులను వేధించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి అనేక ఆరోపణలు కొడుపైన కేసులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే నీ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలి. దాంతో పాటు బండి భగీరథ్ ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈరోజు సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. అబ్స్కాండ్ ఎక్కడ ఉన్నా కూడా నా సమగ్రమైన విచారణ జరిపించాలి. నామమాత్రంగా సమగ్రంగా విచారణ జరిపించాలి. ఇప్పటికే సిట్ కూడా ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరిగింది. లేని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రి బండి కార్యాలయం ఇళ్లు ముట్టడిస్తాం. దాంతో పాటు డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు హెచ్చరిస్తున్నాం. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు. హైదరాబాద్ లో నీలోఫర్ హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ హాజరై నర్సులను సత్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నర్సులు వైద్య రంగానికి వెన్నెముక లాంటి వారని కొనియాడారు. రోగుల ఆరోగ్య పరిరక్షణలో నర్సుల సేవలు అమూల్యమని, కరోనా సమయంలో వారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. నీలోఫర్ హాస్పిటల్ కు ప్రత్యేక చరిత్ర ఉందని, ప్రతిరోజు వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. 1820లో మరి నైటింగ్లే గారి జన్మదినాన్ని మనం అంతా కూడా ప్రపంచం అంతా నర్సుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరితో కలిసి ఈ వేడుక నిర్వహించుకోవడం ద్వారా, మిమ్మల్ని సన్మానించుకోవడం ద్వారా ఈ వృత్తిలో ఏ విధమైనటువంటి గౌరవం ఉందో మీరు అనుభూతి పొందేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి సేవ. ఈ సేవ ద్వారా అనేక మంది, వందల వేల మందికి మీ యొక్క ఉద్యోగ కాల పరిమితి లోపల సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏ విశ్వాసంతో అయితే మీరు రోగికి సంబంధించినటువంటి
ఎంత ఇబ్బంది ఉన్నా, రోగికి ఎటువంటి వ్యాధి ఉన్నా మీరు చేసేటువంటి సర్వీసు చూస్తే తప్పకుండా ఎవరైనా మీ సర్వీసుని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తెలంగాణ పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే చిన్న పిల్లలకు సంబంధించి దాదాపు రోజుగా 1500 నుంచి 2000 మంది ఇన్పేషెంట్ వస్తూ ఉంటారు. దాని తర్వాత 1300 నుంచి 1500 దాకా ఇన్పేషెంట్స్ బెడ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా ప్లేస్ కొంత సరిపోవడం లేదు కావచ్చు. ఇది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్పిటల్. ఇంకా దీని తర్వాత 100 హాస్పిటల్ వచ్చినా ఇలా నీలోఫర్ ఇది నీలోఫర్. కాబట్టి ఇందులో పనిచేస్తున్న అందరూ సూపరింటెండెంట్ గారికి మొదలుపెట్టుకుంటే కింది క్షేత్రస్థాయి దాకా అభినందిస్తా ఉన్నా. ఇందుకు సంబంధించి ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టుగా ఒక 2D ఎకో సెంటర్ ఇచ్చినారు. ఇప్పుడే నాకు సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఒక MRI మేము ఇలా MNJ పంపాల్సి వస్తుంది. నేను కలెక్టర్ గారిని ఏదైనా అవైలబుల్ ఫండ్స్ ఒక ప్రపోజల్ రాయండి మీరు మెడికల్ సెక్రటరీ. నేను కూడా ఇప్పుడే క్రిస్టియానా గారికి మాట్లాడాను. క్రిస్టియానా మేడం కు సంబంధించి విషయాన్ని నోటీసులో తీసుకువెళ్ళాను. తప్పకుండా దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో ఒకటే మాట, నర్సులకు సంబంధించి డాక్టర్ గా మరి ట్రీట్మెంట్ చేస్తుండొచ్చు. డాక్టర్ ఆ యొక్క వ్యాధిని డయాగ్నోజ్ చేసి మెడిసిన్ ఇస్తారు కావచ్చు, కానీ అది మెడిసిన్ ఇంటర్నల్ గా పనిచేస్తుంది, మనకు బయటికి విజిబుల్ కాదు. కానీ నర్సు సర్వీస్ అనేటువంటి విజిబుల్. ఆ పేషెంట్ యొక్క మనం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మున్నాబాయి MBBS సినిమా లాగా అంటే ట్రీట్మెంట్ ఒకవైపు 50% అంటే 50% సర్వీస్ మీద తప్పకుండా పేషెంట్ రికవర్ అవుతారు. దట్ ఈస్ మై బిలీవ్. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే డాక్టర్ చదువుకుంటేనే రోగ నివారణ అవుతుందనే కాదు, ఇలా నర్సులుగా మీరు పేషెంట్స్ చేస్తున్న సర్వీస్. నేను ఒక్కొక్క పేషెంట్ చూస్తూ ఉంటే హాస్పిటల్కి వస్తే మనం దూరం చూసి ముక్కు పట్టుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎనిబడి. బట్ అటువంటి అట్మాస్ఫియర్ లో కూడా మీరు పేషెంట్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ప్రాణం పోతుంటే కూడా ప్రాణం దక్కేయాలని ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంటది. మీరు ఇబ్బంది పడుతున్నా, ఎంత అక్కడ తీవ్రమైన అనేక ఒత్తిళ్లు ఉన్నా పేషెంట్ సమయాలకు సంబంధించి ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసేటువంటి వ్యవస్థలో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా మనసు నిండా మీ అందరికి అభినందన తెలియజేస్తా ఉన్నా. అందుకే నేను DMHO గారు నేను ఎడ్యుకేషన్ వారోత్సవాల సందర్భంగా కలిసినప్పుడు మరొక ముచ్చట వచ్చి ఇట్లా రేపు నర్సింగ్ మా దామోదర్ రాజనరసింహ గారు సాయంత్రం నర్సులకు సంబంధించిన నియామకాలు ఇస్తా ఉన్నారు. మనం కూడా హాస్పిటల్ పోయి కొంతమంది నర్సులను సన్మానం చేస్తామని చెప్పగానే నీలోఫర్ హాస్పిటల్ కలెక్టర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం తీసుకున్నాం. నేను మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా మంచి సర్వీస్ ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు పెళ్లిది, పేద ప్రజలకు అడ్రస్ అయిన ముఖ్యంగా ఆసుపత్రుల వాళ్ళ ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో మరింతగా ఇంకా సర్వీస్ ఓరియంటేషన్ తో చేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. కరీంనగర్ చెందిన శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయం వై జంక్షన్ వద్ద హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా గుట్ట మీద వై జంక్షన్ వద్ద 3 రోజుల పాటు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. భక్తులు, దీక్ష స్వాములు, పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ఉదయం, సాయంత్రం, రాత్రి డే అండ్ నైట్ అన్నదానం అందిస్తున్నారు. సేవా సమితి సభ్యుల సేవలను భక్తులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంచిది. ఇట్లా ఇప్పుడు మీ ఎండకు ఇంత గావరబడి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు అంజన్న అతిపెద్ద జాతర. ఈ జాతరలో ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలతో మాలేసుకుంటున్నా, ఎప్పుడు కూడా ఈ కొండ పైన అన్నదాన కార్యక్రమం చేయలేదు. ఈ స్వామి అన్నదాన కార్యక్రమం పెట్టి అందరికి అన్నదానం పెట్టి ఎంతో సంతోషకరమైనది. చాలా మంచి పని చేశారు. చిన్నపిల్లల కాంజలు ఇంత ఎండలో వచ్చినందుకు ఇది ఒక కార్యక్రమం మంచి పని చేశారు, మంచి పరిణామం చేశారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైస్ ఫుడ్ ఉండగట్టుగా
ఆంజనేయ స్వామి సేవలు మాకు ఆ భోజనం బాగుంది. కడుపులో కుటుంబ స్వాములు అందరూ సంతోషంగా మా పిల్ల పాపలతో భోజనాలు చేస్తున్నారు. జై శ్రీరామ్ స్వామి. ఇక వెమ్ర కొండగట్టులోని వరసిద్ధి వినాయక ఆధ్వర్యంలో ఈ మార్నింగ్ నుంచి ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ చాలా భక్తులు కూడా చాలా మంది అధిక సంఖ్యలో విచ్చేసి వారి మొక్కులు తీసుకుని ఇక్కడ భిక్ష కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తున్నారు. స్వామి జై శ్రీరామ్. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ప్రతిసారి మేము మాలేసుకుంటాము కాబట్టి ఈ కొండగట్టు జాతర స్వామి మంచి జరుగుతుంది. వాటర్ అన్ని బాగుంటాయి. ఇక్కడ ఫుడ్ అన్నదానం ఫ్రీ. పొన్నం సత్యగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కొండగట్ట హనుమాన్ ఆలయం వై జంక్షన్ వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్యగౌడ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేవలో ఎండవేడికి గుట్ట చేరుతున్న భక్తులకు దాహం తీర్చేందుకు మజ్జిగ అందిస్తున్నారు. ట్రస్ట్ సేవలను భక్తులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముత్యం శంకర్ గౌడ్, గాజుల అజయ్ గౌడ్, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, నిఖిల్ పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విఠల మురళి మోహన్ సార్ మాట్లాడుతూ అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి స్వామివారికి అత్యంత ఇష్టమైన తమలపాకులతో అర్చన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడాల దామోదర్, దూబకుంట లక్ష్మణ్, కైలాస శ్రీనివాస్, బెజుగామ రాము, విజయ్, ప్రభాకర్, శ్రీహరి, కాపర్తి వైకుంఠం, కైలాస ప్రశాంత్, షేర్ల నరసింహులు, బైరి రవి, ఆర్యవైశ్య సీనియర్ నాయకులు భద్రయ్య, అయ్యప్ప, శ్రీనివాస్, నోముల మహేందర్, హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే. జై శ్రీరామ్. జై హనుమాన్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు 12/5/2026 మంగళవారం రోజున హనుమత్ జన్మోత్సవం కార్యక్రమం మన గజ్వేలి అంగడిపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే వైశాఖ మాసే దశమ్యాం పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం మందు ఆంజనేయ స్వామి జన్మించినారు. ఈరోజు వైశాఖ మాసం ఉదయం దశమి ఉన్నది, పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నది. కావున ఈరోజు మనము మన అంగడిపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈరోజు మనము ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజును
జరుపుతున్నాము. ఉదయం 8 గంటల నుండి స్వామివారికి అష్టోత్తర శత మణియుక్త అభిషేకాలు మరియు స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమము, తదుపరి చందన పూజ అలంకరణ, మంగళహారతి మంత్రపుష్పము ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు అందరికీ తీర్థప్రసాద వితరణ చేసి అందరూ కూడా చాలా మంది ఈరోజు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దయతో అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.